హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం ఒగ్గుడోలు బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలి సంఘీయులు ఊరేగింపుగా మండపం వద్దకు చేరుకుని ఖైరతాబాద్ గణనాథుడికి చేనేత నూలు కండువా గాయత్రి సమర్పించారు. ఖైరతాబాద్ లో గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లైన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు 7 సర్పాలు 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఇక్కడే విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. 10 రోజుల పాటు మహాగణపతి భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి మా 1TV న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు. దేవా, చెప్పండి. వినాయక చవితి పేరనగానే మనకు గుర్తుకొచ్చేదైతే ఫస్ట్ ఖైరతాబాద్ మహాగణనాథుడు. ఈసారి వినాయక చవితిని పురస్కరించుకొని ఖైరతాబాద్ భారీ గణనాథుడు అయితే కొలువై ఉన్నాడు. సప్తముఖ మహాగణపతిగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు అయితే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే తండోపతండాలుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి అయితే భారీగా భక్తులు అయితే కొలువు తీరారు. ఈ నేపథ్యంలో ఓవైపు వర్షాల కారణంగా వరదల కారణంగా కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే తండోపతండాలుగా వచ్చి భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫుల్ క్రౌడ్గా తీరుంది. మొదటి రోజు అంటే వినాయక చవితిని పురస్కరించుకొని మొదటి రోజు ఖైరతాబాద్ మహాగణనాథుని మాత్రం ఇక్కడ దర్శించుకుంటున్నారు. మనం క్రౌడ్లో చూసుకున్నట్లయితే చిన్నపిల్లలతో సహా ఓవైపు నుంచి చిన్నపిల్లలతో సహా పేరెంట్స్ అయితేనేమి, ఒకవైపు యువత అయితేనేమి, ఇంకోవైపు కుటుంబీకులు అయితేనేమి తండోపతండాలుగా భారీగా ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందుతున్నారు. ప్రస్తుతం సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు అయితే దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారీగా మనం ఇక్కడ చూసుకున్నాం విజువల్స్ లో అయితే తండోపతండాలుగా ఇటు యువత అయితేనేమి, అటువైపు కుటుంబీకులు అయితేనేమి, మరోవైపు చిన్నపిల్లలతో సహా భారీగా ఖైరతాబాద్ గణనాథుని అయితే ప్రస్తుతం దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నవరాత్రులు అంటే 9 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణనాథుడు సప్తముఖ మహాగణపతిగా భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూసుకున్నాం ఓవైపు వర్షాలు మరోవైపు వరదల కారణంగా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఖైరతాబాద్ మహాగణనాథుడిని తండోపతండాలుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా మహాగణపతిని అయితే దర్శించుకుంటున్నారు. ఇక చిన్నపిల్లలతో సహా ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే చిన్నపిల్లలతో సహా ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం భారీగా మొదటి రోజు అంటే వినాయక చవితి మొదటి రోజు భారీగా ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే ఇక్కడ దర్శించుకుంటున్నారు. యువతతో పాటు ఇటు యువత అటు యువకులు మరోవైపు కుటుంబ సభ్యులతో సహా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని ఇక్కడ తండోపతండాలుగా వచ్చి అయితే దర్శించుకుంటున్నారు. ప్రాంతీయ భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడు అయితే ఇక్కడ 9 రోజుల పాటు భారీగా పూజలు అందుకొని ఉన్నాడు. ఈ నేపథ్యంలో అటువైపు మనం విజువల్స్ చూసుకున్నట్లయితే చిన్న పిల్లలతో సహా ఇటు కుటుంబీకులు అటువైపు యువత కాకుండా చిన్న పిల్లలతో సహా భారీగా ఖైరతాబాద్ మహాగణనాథుని వినాయక చవితి రోజు అయితే దర్శించుకుంటున్నారు. వినాయక చవితి అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేదైతే ఖైరతాబాద్ మహాగణనాథుడు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి సప్తముఖ మహాగణపతిగా భక్తులకైతే దర్శనమిస్తున్నారు. 7 సర్పాలతో 14 చేతులతో 7 తలలతో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు అయితే ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుడు మాత్రం భక్తులకు దర్శనమిస్తున్నాడు. తండోపతండాలుగా మనం అటువైపు క్యూ లైన్ లో చూసుకున్నట్లయితే తండోపతండాలుగా ఇక్కడ ఎటువంటి వర్షాల కారణం కాకుండా తండోపతండాలుగా ప్రాంతీయ భేదాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో యువకులు కుటుంబీకులు మరోవైపు చిన్న పిల్లలతో సహా ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే ఇక్కడ దర్శించుకుంటున్నారు. మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణనాథుడు సప్తముఖ మహాగణపతిగా భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవరాత్రులు దర్శనం అయితే ఇవ్వనున్నారు భక్తులకి. అలాగే ఇక్కడ తండోపతండాలుగా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటువైపు పించింగ్లు పెట్టి మరోవైపు సీసీ కెమెరాల ద్వారా కూడా భక్తులకు
ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం కల్పిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా బారులు తీరారు భక్తులు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణనాథుడు సప్తముఖ మహాగణపతిగా ఈసారి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణనాథుడి దగ్గర ఉన్న మనం ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మేము జీవనది ఫౌండేషన్ అండి. మేము ఈ ప్లాస్టిక్ వాడకుండా ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర పంచడానికి ఈ సంవత్సరం మనకి కమిటీ వారు మాకు అవకాశం ఇచ్చారండి. ఈ అవకాశాన్ని మేము వినియోగించుకుంటూ పొద్దుటి నుంచి 6,000 బ్యాగులు పెంచామండి ఇక్కడ. అలాగే ప్రతిరోజు కూడా ఈ 11 రోజులు పంచుతాము. మనం ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రమాదం ఉందో అందరికీ తెలుసు. మనం ప్లాస్టిక్ వాడకుండా ఉండాలని మా జీవనది ఫౌండేషన్ నుంచి మేము కోరుకుంటున్నామండి. నమస్కారం. మొత్తం మీద ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ప్లాస్టిక్ వాడకుండా ఇక్కడ క్యారీ బ్యాగులను అయితే ఉచితంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీవనది ఫౌండేషన్ తరఫున ఉచితంగా ఇక్కడ క్యారీ బ్యాగులను అయితే అందిస్తున్నారు. వాళ్ళు ఉదయం నుంచి ప్రస్తుతం 6,000కు పైగా బ్యాగులు అయితే అందించారని ఇప్పటి వరకు మనకు వెల్లడించారు. అలాగే నవరాత్రులు అంటే ఈ 9 రోజుల పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు క్యారీ బ్యాగులను ఇస్తున్నట్లు కూడా వాళ్ళు ఇప్పటి వరకు అయితే వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మనం ఖైరతాబాద్ మహాగణపతిని పూజించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు అయితే ఇక్కడ బారులు తీరారు. ఉదయం నుంచి అంటే వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండగ రోజు ఇక్కడ యువకులైతేనేమి ఇటు కుటుంబీకులైతేనేమి మరోవైపు చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో సహా ఇక్కడ ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ తండోపతండాలుగా భక్తులు అయితే బారులు తీరారు. మరోవైపు చూసుకున్నట్లయితే పోలీస్ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో ఇక్కడ భక్తులకైతే దర్శనం కల్పిస్తున్నారు. ఈసారి సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ మహాగణనాథుడు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నారు. వినాయక చవితి రోజున ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి ఇక్కడ తండోపతండాలుగా యువకులైతేనేమి ఇటు యువత అయితేనేమి చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులు భారీగా అయితే బారులు తీరారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈసారి సప్తముఖ మహాగణపతిని 7 తలకాయలతో 7 సర్పాలతో 14 చేతులతో ఖైరతాబాద్ మహాగణనాథుడు భక్తులకైతే దర్శనమిస్తున్నారు. మరోవైపు వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి ఇటు యువత అటు కుటుంబ సభ్యులు మరోవైపు చిన్నపిల్లలతో సహా ఇటు మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే చిన్నపిల్లలతో సహా భారీగా భక్తులైతే ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి అయితే బారులు తీరారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి ఒకవైపు వర్షాలు మరోవైపు వరదలు ఇవేమీ ఆటంకం కాకుండా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి ప్రాంతీయ భేదం లేకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ తండోపతండాలుగా వస్తున్నారు భక్తులు. 11 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణనాథుడు సప్తముఖ మహాగణపతికి అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ 11 రోజుల పాటు పెద్ద ఎత్తులో భక్తులు ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారని ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మనం ఇటువైపు చూసుకున్నాం. బ్యారికేడ్లు పెట్టి ఇటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్యారికేడ్లు పెట్టి వాళ్ళకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు సప్తముఖ మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి అంటే వినాయక చవితి రోజు ఉదయం నుంచి భారీగా భక్తులైతే పెద్ద ఎత్తున పోటెత్తారు. మొదటిగా తొలి పూజలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం ఇటువైపు ఎమ్మెల్యేలు అయితేనేమి అటువైపు మంత్రులు అయితేనేమి ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే దర్శించుకుంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే యువకులు కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో సహా ఖైరతాబాద్ మహాగణనాథుని అయితే భారీగా బారులు తీరారు ఇక్కడ దర్శించుకోవడానికి. ఈసారి సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటు మనం విజువల్స్ లో చూసుకుంటున్నాం. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటనేది. మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఇటు ప్రాంతీయ భేదం లేకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇటువైపు యువత అటువైపు మహిళలు మరోవైపు యువతులు కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో సహా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి మాత్రం ఇక్కడ తండోపతండాలుగా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు మహాగణనాథుని దర్శనార్థం ఇక్కడ భారీగా తండోపతండాలుగా భక్తులైతే ఇక్కడ బారులు తీరారు. మరోవైపు వర్షాలు వరదలు ఆటంకం లేకుండా తండోపతండాలుగా ఎటువంటి అలసత్వం ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ భక్తులైతే మనం విజువల్స్ లో చూసుకున్నాం. ఇక్కడ చిన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులైతే చిన్న పిల్లలతో సహా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. వారికి ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఇటు మనం బారికేట్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పాటు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. విజువల్స్ లో మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలతో సహా ఇటు కుటుంబ సభ్యులు అటు యువతులు మరోవైపు చిన్న పిల్లలతో సహా ఖైరతాబాద్ భారీ గణనాథుని అయితే దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులైతే బారులు తీరారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందనేది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నాంపల్లి చౌరస్తా వస్తున్నాం. నాంపల్లి చౌరస్తా నుంచి. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారా మీరు? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి ఫస్ట్ దర్శనం రావాలని కోరిక ఉంది. మొదటి రోజు వచ్చి దర్శించుకుంటారా మీరు? మొదటి దర్శనం చేసుకుంటాం. చూసారు కదా, మొదటి రోజే దర్శించుకుంటారండి. ఇది ఇప్పటి వరకు ఉన్న ఖైరతాబాద్ దగ్గర సమాచారం. వినాయక చవితి పండుగను పురస్కరించుకునే ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి సప్తముఖ మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం తండోపతండాలుగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి భక్తులైతే తండోపతండాలుగా బారులు తీరారు. యువకులు, కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలతో పాటు ఎటువంటి సంబంధం లేకుండా ఇక్కడ అటువైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు వరదలు, వర్షాల కారణంగా ఎటువంటి అలసత్వం లేకుండా భక్తులైతే తండోపతండాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని అయితే దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈసారి సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. 7 సర్పాల తలలతో 14 చేతులతో ఖైరతాబాద్ గణనాథుడు అయితే ఈసారి భక్తులకు దర్శనమిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహాగణపతి మనం చూసుకున్నాం. ఒకవైపు 7 సర్పాలతో 14 చేతులతో 7 తలకాయలతో ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే భారీ గణనాథుడు అంటే లాస్ట్ సంవత్సరం 63 ఎత్తు అడుగులతో ఉండగా ఈసారి 70 అడుగులు అంటే తన ఎత్తును తానే ఫీట్ చేయగలిగే 70 ఎత్తుల అడుగులతో ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈసారి భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ప్రతి ఏడు ఖైరతాబాద్ గణనాథుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు తన రికార్డుని తానే బ్రేక్ చేసి మరి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు, యువకులు, కుటుంబ సభ్యులు ప్రాంతీయ భేదాలు లేకుండా తండోపతండాలుగా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏందనేది. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి, ఎంతమంది వస్తారు భక్తులు దర్శనార్థం అనేది చెప్పండి సార్. ఇక్కడ ఎంతమంది వస్తారు భక్తులు? దాదాపు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇచ్చేస్తుంటారు. దాదాపుగా మొదటి రోజు నుంచి ప్రారంభమైన ఒక 50 లక్షల నుంచి 80 లక్షల మంది ఇక్కడ ఇచ్చేస్తారు భక్తులు. అదే కాకుండా ఒక అడుగు నుంచి మొదటి విగ్రహం ఈరోజు 70 అడుగులు జరుగుతుంది. కోరిన తీర్థ సుప్రసిద్ధి కాబట్టి లక్షలాది మంది యొక్క స్థల ప్రభావం వల్ల వినాయకుడి దగ్గర విచ్చేస్తూ ఉంటారు. యావత్ భారతదేశంలో విభిన్న మతాల ఐక్య భాగ్యనగరంలో హైందవ సంస్కృతి ప్రతిబింబించంగా జరిగే యొక్క గణేష్ ఉత్సవాలు మొట్టమొదటిగా ప్రసిద్ధి చెంది ఖైరతాబాద్ కాబట్టి ఖైరతాబాద్లో గవర్నమెంట్ కూడా ఎన్నో వసతులు కల్పించింది. ప్రభుత్వ తరఫున కూడా R&B వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, జలసి మండలి కానీ అదేవిధంగా మెడికల్ సిబ్బంది కానీ ఎన్నో ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ దానం నాగేంద్ర ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఖైరతాబాద్ ముద్దుబిడ్డ మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం గారి ఆధ్వర్యంలో మహా గణేష్ ఏర్పాటు చేశారు కమిటీని. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సదుపాయాలు యువకులు కానీ 70 సంవత్సరాలు మొట్టమొదటిగా ఆగమన ఒక కార్యక్రమం ఈ గణేష్కి నిర్వహించాము. అదేవిధంగా ఈరోజు ఉత్సవాలు 11 నిరాటంగా లక్షలాది మంది జనం ఇటు MMTS కానీ అటు మెట్రో రైల్స్ కానీ ఎంతో జనాలు అన్ని దారులు ఈ వినాయకుడి వైపే చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎంతో భక్తితో 11 లక్షలాది మంది భక్తులకు ప్రభుత్వం తరపున మా తరపున ఎన్నో సౌకర్యాలు కల్పించాము. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము. అందరూ వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని అదే ఈ వంటి ద్వారా మీరందరూ కూడా మా యొక్క గణపతిని ప్రాచుర్యం కల్పించాము. మీకు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. గణేష్ మహారాజ్కి చూశారు కదా, భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు పాటించి మరి భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు మరి ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామెన్ జయచంద్రతో దేవా, 1TV న్యూస్, హైదరాబాద్.